से मैं रीजनल सेक्रेटरी मोहम्मद ज़मीरुद्दीन सिद्दीकी इन लोग को मदद के वास्ते आया। आज की चौथा दिन है। मैनेजमेंट से रिक्वेस्ट कर रहा हूँ कि इन लोग को जल्द से जल्द इनके डिमांड्स पूरे करो बोल के ये माइनॉरिटी एसोसिएशन की तरफ से मैं बोल रहा हूँ, उनको सपोर्ट भी कर रहा हूँ। चंद्र सिंह ठाकुर, तेलंगाना पवर एम्प्लॉयीज यूनियन 1535 రీజనల్ ప్రెసిడెంట్। ఈనాటి టీవీఐసీ జాట్ తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న విలయ నిరాహార దీక్ష కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్టిజన్ల ఏకైక డిమాండ్ ఆర్టిజన్ల కన్వర్షన్ కోసం 4వ రోజుకు చేరుకోవడం జరిగింది। మా యొక్క దీక్షని మా సంఘం మా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్స్ కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు మద్దతు తెలపడం జరుగుతుంది। కాబట్టి యాజమాన్యం కూడా దీన్ని మా యొక్క సమస్యను గుర్తించి మాకు కన్వర్షన్ ఇవ్వాల్సిందిగా మా విద్యార్హతలను బట్టి ఆర్టిజన్కు ఉన్న ఏదైతే విద్యార్హతలను బట్టి ఐటీఐ ఉన్న వాళ్ళని డైమండ్ ఏదైతే జేఎల్ఎం కావచ్చు, లేకుంటే డిగ్రీ పీజీ ఉన్న వాళ్ళని జూనియర్ అసిస్టెంట్గా కావచ్చు, వాళ్ళ వివిధ అర్హతలను బట్టి ఏదైతే వాళ్ళ విద్యార్హతలను బట్టి ఆ పోస్టుల కన్వర్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము। ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క ఈ సమస్యలను వెంటనే నెరవేర్చాలని కోరుకుంటున్నాము। పేరు కె రఘునాథ్ రెడ్డి, టీవీఐసీ జేఏసీ స్టేట్ జాయింట్ సెక్రటరీ। గత ప్రభుత్వం కంటే ముందే ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చాక మన తెలంగాణలో ఎక్కడ కూడా కాంట్రాక్టర్ కార్మికులు లేకుండా చేస్తా అని మాట ఇవ్వడం చెప్పడం జరిగింది। అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారము 29/7/2017 రోజు కాంట్రాక్ట్ కార్మికులు అయిన మేము విద్యుత్ శాఖల కాంట్రాక్ట్ మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఆర్డర్ ఇచ్చారు। తర్వాత కొంతమంది నిరుద్యోగులు కోర్టుకు పోగా వాటి ఉత్తర్వులు రద్దు చేసి ఆర్డినెన్స్ కార్మికులుగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని నామకరణం చేసి రెగ్యులర్ చేసామని చెప్తారు। మరియు అక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ రాకముందు ప్రతి సబ్స్టేషన్లో 5 మంది 6 మంది వర్కర్లు పనిచేస్తునే వాళ్ళు, తెలంగాణ వచ్చాక అక్కడ 5 మంది పనిచేసే చోట ఇద్దరినే పని చేపిస్తూ వాళ్ళ జీతాలు మాకు ఇచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేశామని చెప్తున్నారు। అది కరెక్ట్ కాదు, వాస్తవం కాదు। కావున మమ్మలను ఈ గ్రేడ్ చేంజ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది గ్రేడ్ చేంజ్ అనేది విభజించారు కాబట్టి ఈ గ్రేడ్ చేంజ్ అనేది తీసేసి విద్యార్హతలు బట్టి ఏవైతే ఉన్నాయో గ్రేడ్ 1, గ్రేడ్ 2 విద్యార్హతలు బట్టి చేంజ్ చేశారో ఆ విద్యార్హతలు బట్టి కన్వర్షన్ చేయాలి రెగ్యులర్ పోస్టులు లేకనే మేము ఈ జేఏ తరఫున కోరుతున్నాము। అలాగే ఈ కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం కూడా పడదని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ గవర్నమెంట్కు। అలాగే గత ప్రభుత్వంలో రెగ్యులర్ చేసిన దానికి చెప్పిన అసెంబ్లీలో కూడా మన గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు, వీళ్ళను విద్యుత్ ఎంప్లాయీస్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేశామని చెప్పారు। అది అవాస్తవము। కావున ఈ భట్టి గారు కూడా గత ప్రభుత్వంలో మా కోసం పోరాడినారు, మిమ్మల్ని చేసింది రెగ్యులర్ కాదు మా ప్రభుత్వం చేస్తా అన్నారు। ఆ మాట మీదకి వెళ్ళి ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం కానీ ప్రజాపాలన కాబట్టి ఈ ఆర్డినెన్స్ కార్మికుల అందరినీ వెంటనే రెగ్యులర్ పోస్టుల్లోకి విద్యార్హతలు బట్టి కన్వర్షన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు ఆర్టిజన్ కార్మికుల విలయ నిరాహార దీక్షలు 4వ రోజు చేరుకున్నాయి, రేపటితో ముగుస్తున్నాయి। ఈ యొక్క ఆర్టిజన్ సమస్యలు మా 1535 నుండి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము। అలాగే వారు పెద్ద కోరికనే కోరడం లేదు, వాళ్ళు అర్హతను బట్టి మాకు ఏ ఉద్యోగాలు అయితే సూటబుల్ అవుతాయో ఆ ఉద్యోగాలలో కన్వర్షన్ చేయమని అడుగుతున్నారు। దానివల్ల డిపార్ట్మెంట్కి వచ్చిన నష్టమైతే ఏమీ లేదు, వాళ్ళ ఫైనాన్షియల్గా కూడా డిపార్ట్మెంట్కు ఎలాంటి నష్టం లేదు। కాబట్టి వారికి అర్హతలను బట్టి వాళ్ళకు కన్వర్షన్ చేయాలని మేము 1535 నుంచి మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మేము పూర్తి స్థాయి 4వ రోజు కూడా మేము వీళ్ళకు మద్దతు చేయడానికి వచ్చినాం। థ్యాంక్ యూ। పూర్తి మద్దతు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ద్వారా మా పూర్తి మద్దతు ఉంటుందని తెలుపుతున్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్।